సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. పుష్ప 2 అయితే రిలీజ్ అయిందండి. బెనిఫిట్ షోకి అసలు మామూలుగా రావట్లేదు రెస్పాన్స్. మనం నిన్ననే ఇచ్చేసాము, ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ వీడియో అనేది రిలీజ్ చేసాము. ఇప్పుడు బెనిఫిట్ షో అయిపోయిన తర్వాత వాళ్ళ పబ్లిక్ టాక్ ఏంటి, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఫ్యాన్స్ భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఎలా రెస్పాన్స్ ఉంది అనేది అయితే తెలుసుకుందాం. ఇప్పుడే బెనిఫిట్ షో నుంచి బయటకు వస్తున్నారు అందరూ. ఒక్కసారి అడుగుదాము ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం. ఎలా ఉంది? బాగుంది, సూపర్. ఓవరాల్ గా ఎన్ని మార్క్స్ ఇస్తారు? 100 సాంగ్స్ బాగున్నాయి, సూపర్. ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్ ఉంది. యాక్టింగ్, హీరో యాక్టింగ్ సూపర్ ఉంది. ఓకే, మొత్తం ఓవరాల్ గా ఎన్ని మార్క్స్ ఇస్తారు? 100కి 100 మార్క్స్ వస్తాయి. 100 మార్క్స్. మీరు అల్లు అర్జున్ ఫ్యానా? అవునండి. మీరు ప్రెగ్నెంట్ తో ఉన్నారు కదా, ఆయన మార్నింగ్ షో వచ్చారు. అల్లు అర్జున్ ఫ్యానే, వాళ్ళు నా బర్త్డే. నేను అల్లు అర్జున్ కి ఫేవరెట్ ద ఫ్యాన్. ఓకే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అండ్ ఇంత రిస్క్ తీసుకొని మరి వచ్చారంటే మీరు రియల్ ఫ్యాన్ అన్నమాట. అవునండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చాలా చాలా బాగున్నాయి. డాక్టర్ సుకుమారుడు బాగా చేసిండు. పుష్పరాజ్ అంటే తగ్గదే లేరు. సుకుమార్ బాగా చేసిండు. మనము పుష్ప అంటే బాగున్నది. బండి అంటే మా ప్రాణం. జై బండి, జై బండి. ఎలా ఉంది మూవీ? సినిమా మొత్తం బురాన్ మెంటల్ మెంటల్ అల్లు అర్జున్ సినిమా చరిత్ర సూపర్. అందరికి నా నమస్కారం. నా పేరు విశాల్. ఎవరికైనా పుష్ప 3 సంవత్సరం వెయిట్ చేసినాం. పుష్ప మాత్రం బాగున్నది. ఎవరికి నచ్చకపోయినా నాకు మాత్రం నచ్చింది. ఎవరికి మాత్రం నచ్చకపోయినా ఫ్యాన్స్ మాత్రం అయితే మాకు సూపర్ ఉన్నది మూవీ. చెప్పండి సినిమా. ఇప్పుడే పుష్ప సినిమా చూడడం జరిగింది. సినిమా వాస్తవం 3 సంవత్సరాలు లేట్ అయినా పర్లేదు కానీ అద్భుతంగా వచ్చింది. అది ఎట్లా వచ్చింది అంటే, ఎవరి సినిమా అయినా కానీ, ఏ స్టార్ హీరో అయినా కానీ ఈ సినిమా చూస్తే భయపడతారు. ఈ సినిమా చూస్తే భయపడతారు. అయ్యో ఈ సినిమా ఛాయిస్ నాకు రాలేదని ప్రతి ఒక్క హీరో ఖచ్చితంగా భయపడతారు. అందరు చెప్పేది ఒకటే, ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా పుష్పరాజ్, మాస్ ఆడియన్స్ చూడాల్సిన సినిమా పుష్పరాజ్, చిన్న పిల్లలు చూడవలసిన సినిమా పుష్పరాజ్. అన్ని రికార్డులు బద్దలైపోయాయి. పుష్పరాజ్కి ఇక ఎదురు లేదు. అన్ని థియేటర్లలో జాతర జాతర అల్లు జాతర స్టార్ట్ అయింది. చిన్న పిల్లగాడు కూడా ఈ రోజు వచ్చి చూసిందంటే అల్లు అర్జున్కి లేదు. ఇలా ఉంది. చూడడానికి ర్యాంపేజ్ వేరే లెవెల్ ఉన్నది. చూడండి, ప్రతి ఒక్క సినిమా పక్క పెట్టి ఈ సినిమా తోటి స్టార్ట్ అవుతుంది. ఇక వేరే లెవెల్ ఉన్నది. అసలు లాస్ట్ ఫైట్ అయితే అల్టిమేట్ ఉంది. పిచ్చి ఎక్కిపోతారు లాస్ట్ ఫైట్ చూస్తే. అంటే చాలా వరకు చిన్న పిల్లలు చూస్తే ఇవి నేర్చుకోవడం, వాళ్ళ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ మారడం జరుగుతుంది అంటున్నారు కదా. సినిమా లాగానే చూడండి. ఎంటర్టైన్మెంట్ పక్కా 100% బ్లాక్ బస్టర్. సెకండ్ పార్ట్ అసలు బాహుబలి కాదు, ఏది కాదు, మళ్ళా పుష్ప 2 ఫస్ట్ పార్ట్ కంటే దాన్ని మల్టిప్లై చేసిండు. ఫస్ట్ పార్ట్ కంటే 3 ఇంతలు ఎక్కువ చేసిండు సినిమాని. స్క్రిప్ట్ కానీ, కెమెరా పనితనం కానీ, మ్యూజిక్ కానీ, అసలు ఆ ఫైట్స్ చూస్తే మాత్రం, సెకండ్ హాఫ్ ఫైట్స్ చూస్తే మాత్రం పూనకాలు వచ్చేస్తాయి. ఒక్కొక్కరు సీట్లలోనే మొత్తం ఎగిరి దుంకాల్సిన పరిస్థితి. మాత్రం బ్లాక్ బస్టర్ అంతే. ప్రతి 10 నిమిషాలకు క్లైమాక్స్. పవన్ రికార్డు కొడతాను మా వాడు. మేడం అసలు సినిమా మాత్రం వేరే. ఆ ఫైట్ సీన్ కే సినిమా పోవాల్సి తెలుసా. పుష్ప 3 ర్యాంపేజ్ చూసుకో, వైల్డ్ ఫైర్. పుష్ప 2 అంతా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్పారు అంటే, సినిమాలో ఇది బాగా హైలైట్ అయింది. ఫైట్ జాతర ఫైట్ మేడం. జాతర ఫైట్ మేడం. లాస్ట్ ఫైట్ జాతర ఫైట్ అసలు ఫైట్ అంటున్నారా? ఆస్కార్ అవార్డ్ చాలా చిన్నది.
ఉన్నది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ ఎలా ఎవరైనా స్టెప్ వేసి చూపిస్తారా? ఏమైపోయింది? అయిపోయింది. స్టెప్ పెళ్ళ మాట మొగుడు ఉంటే సూపర్ మా పుష్ప అన్నా పెళ్ళ మాట విన్నాడు మొగోడు మేడం అంతే. నేను చేస్తా స్టెప్, నేను చేస్తా. చేసి చూపి. అరే మా థ్యాంక్ యూ సో మచ్. సూపర్ యాక్టింగ్ అన్నది అయితే హైలైట్ యాక్టింగ్. అయితే నేను ప్రభాస్ ఫ్యాన్. అసలు సినిమా షూటింగ్ వచ్చినా కానీ సూపర్, అసలు యాక్టింగ్ సూపర్. డైరెక్టర్ ఏం లేదు అక్కడ, అన్న యాక్టింగ్ వేరే, అన్న యాక్టింగ్ అసలు డెడికేషన్ వేరే. ఆ చీర కట్టుడు కానీ, ఆ అమ్మవారి గెటప్ కానీ, ఆ లాస్ట్ సీన్ ఫైట్స్ కానీ, అసలు అన్న ప్రాణం పోసిండు యాక్టింగ్ కి. ఆస్కార్ అవార్డు చాలా చిన్నది, ఇంకా నేషనల్ అవార్డు చాలా రావాలి. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఒక్కరు మాట్లాడు. ఎన్ని రోజులు 3 years నుంచి ట్రోల్ చేస్తున్నారు. చేసి మేము కూడా విసిగి వచ్చి ఇప్పుడు సినిమా తోటి ఒక్కొక్కరికి దెబ్బ అదుర్సు. అందరూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మూసుకొని పండుకోవాలి ఇంట్లో. ఎన్ని కోట్ల బడ్జెట్ తో తీసారో అంతకు మించి వస్తుంది అంటారా? బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తుంది. 1000 కోట్లు కాదు, 1500 కోట్లు వచ్చినా తక్కువే. 1500 కోట్లు తక్కువే. 2000 కోట్లు పక్క అమ్మ మొగుడు వచ్చిండు. బెనిఫిట్ షో తర్వాత కొంతమంది పబ్లిక్ టాక్ తీసుకున్నాక ఇక్కడ ఒక వ్యక్తి కనిపించాడండి. సేమ్ పుష్ప 2 గెటప్ ని దించేశాడు. అసలు ఆయన ప్యాషన్ చూడాలి. అసలు అల్లు అర్జున్ మీద ప్రేమో లేదంటే ఏంటి, అసలు ఆయనతో ఒక్కసారి మాట్లాడి చూద్దాము. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? లక్కీ. లక్కీ. ఎందుకు ఇలా రెడీ అయ్యి వచ్చారు? ఎందుకంటే ఫస్ట్ నాకు అల్లు అర్జున్ అంటే పిచ్చి. అల్లు అర్జున్ అంటే పిచ్చి. ఒక గర్ల్స్ కే కాదు, ఒక బాయ్స్ కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఐ మీన్ అల్లు అర్జున్ అంటే ఒక అమ్మాయిలకే కాదు హీరోలు అంటే పిచ్చి, మా బాయ్స్ కి కూడా అల్లు అర్జున్ అంటే పిచ్చి. అయితే అంటే ఎంతసేపు పట్టింది మీకు మొత్తం గెటప్ కి? ఒక 3 hours పట్టింది. ఎందుకు ఇలాగే రావాలని ఫిక్స్ అయిపోయినారా? అంటే పుష్ప స్టార్టింగ్ నుంచి కూడా ట్రెండ్ నడుస్తున్నప్పటి నుంచి కూడా 1 year నుంచి. మరి ఎలాంటి ట్రోల్స్ ఎదుర్కోలేదా మరి మీరు ఇలా? ఎవరు ఏమనుకున్నా ఏం సంబంధం లేదు. మీ ఇంట్లో గురించి? మా ఇంట్లో మా అమ్మ సపోర్టే, మా డాడీ సపోర్టే, ఇంట్లో మా అందరు సపోర్ట్, సిబ్లింగ్ సపోర్ట్, అందరు సపోర్టే. సినిమాలో అసలు ఈ గెటప్ తో ఎందుకున్నాడు అంటారు అల్లు అర్జున్? మీకేమన్నా ఐడియా ఉందంటే ఎందుకు అనిపించింది మీకు? చూసారంటే ఇప్పుడు అవుతున్నాయి కదా బయట మానభంగాలు, అవి రేపులు గీపులు, అట్లాంటి వాళ్ళకి ఈ రూపంలో వచ్చి అంటే ఒక దేవుడి రూపంలో వచ్చి శిక్ష చేస్తాడు అని చూపించిండు. అది మీకు ప్రొజెక్ట్ చేసిండు అల్లు అర్జున్. ఎస్. మీరేమంటారు మరి? ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అది ఎలా ఉండబోతుంది అంటున్నారు? సంచలనం సృష్టిస్తుందా లేదా? సృష్టిస్తుంది. అందరు అన్నట్టు 1000 కోట్లు కాదు, అది లక్షల కోట్లు అవుతుంది. అది ఎవరు లెక్క పెట్టలేరు దాన్ని. ఇక పక్కన సిఆర్ పడిపోతూనే ఉంటుంది. ఈ గెటప్ తో మాకు ఒకసారి ఒక డైలాగ్ డాన్స్ ఏదో ఒకటి మా ప్రేక్షకులు డైలాగ్ అయినా పర్వాలేదు. మీరు గెటప్ వేసినందుకు తను సాధ్యత చేయాలి కదా ఏదో. పుష్పరాజ్